శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. 8 సెప్టెంబర్ 2024 నుండి 14 సెప్టెంబర్ 2024 వరకు వారఫలం ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం. ఈ వారంలో గ్రహస్థితిలో మనం గమనించినట్లయితే పెద్దగా మార్పు చేర్పులు అనేవి లేవు. రాహు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి చక్రంలో మనం చూసినట్లయితే రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతుంది, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మిథునంలో కుజుడు, అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు, శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు, బుధుడు రవి కలిసి సింహంలో కొనసాగుతున్నారు, అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలిసి కన్యలో ఉన్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలుగా పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లోనూ స్పెక్యులేషన్స్లోనూ వడ్డీ వ్యాపారాలకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే రొటేషన్ అనేది బాగుంటుంది. ఎందుకంటే గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు రొటేషన్ బాగుండటం, నూతన గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు తృతీయంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇల్లు కొనుక్కోకపోయినా సరే స్థలమన్నా కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. పోలీసు రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో సార్ట్అవుట్ అవ్వగలుగుతాయి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు ఈ యొక్క వారం. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు. ఈ రాశి వారు ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, వివాహం చేసుకోవడానికి కూడా గురువు యోగ్యత అనేది చాలా ఇంపార్టెంట్. గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి, అప్పుడే అవి సఫలీకృతం అవ్వగలుగుతాయి. ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా గురువు 2025 మార్చి వరకు, ఏప్రిల్ 14వ తారీఖు వరకు కూడా గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి వివాహం అనేది చేసుకోవడానికి, సంతాన వృద్ధి పెంపొందించుకోవడానికి, సంతాన వృద్ధి అంటే సంతానం కనడానికి అనుకూలమైనటువంటి స్థానంగా, అనుకూలమైన సమయంగా కూడా చెప్పచ్చు ఈ యొక్క వారం. మరియు ఈ యొక్క వారం మరియు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం, ఎందుకంటే గురువు స్థానాన్ని బట్టి చెప్పడం జరుగుతున్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా చెప్పాలంటే మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత అనేది ఎక్కువగా లేదు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి పంచమంలో రవి ఉన్నాడు అన్నమాట. ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంటుంది. కాబట్టి సూర్యారాధన చేసుకోవటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశివారు అధికమైనటువంటి ఖర్చు నుంచి బయటికి రావడం కోసం ముఖ్యంగా ఈ రాశివారు దుర్గాదేవిని కూడా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం గమనించినట్లయితే ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి పంచమంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాకపోతే డబ్బు ఖర్చు అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది ఉంటుంది. రికవరీ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది ఏదో విధంగా ఇంట్లో ఏదో విధంగా ఖర్చు అవ్వటం, ఇంట్లో అందరూ కలిసి ఒక మాట మీద నిలబడలేకపోవటం అనేది మానసికంగా బాధిస్తుంటుంది అన్నమాట. ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడటం, నలుగురు 4 వైపులుగా ఉండటం, అది ఒక విధంగా ఇదిగా అనిపిస్తుంటుంది. అంటే ఎందుకని ఇంట్లో వాళ్ళందరూ ఒక మాట మీద లేరు అనే ఆలోచన ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఫైనాన్షియల్ రొటేషన్స్లో, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా యోగించవు. రొటేషన్లో అంతగా అనుకూలంగా ఉండదు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు ఏదో విధంగా అడ్డు ఏర్పడుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు డబ్బు కోసం ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. దీనికి కుజుడు అంత వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే ధనస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఈ యొక్క ప్రతికూలత అనేది కొనసాగుతూ ఉంటుంది. మరియు ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో అనుకోని చిక్కులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ విషయాన్ని ముందుగానే గమనించగలిగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు
చేసుకోవాల్సినటువంటి పరిహారాలు విద్యార్థులు అయితే మనకు ముఖ్యంగా కష్టపడాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం ఈ రాశి వారు హనుమంతుడిని పూజించడం మరియు సింధూరాన్ని ధరించడం అనేది శోభనిస్తుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుకూలత రీత్యా వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా తృతీయంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచగలుగుతారు. మానసిక చింత అనేది వెంటాడుతూ ఉంటుంది రాశి వారికి. ముఖ్య కారణం వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు కేతువు వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరం. ఈ యొక్క వారం ఆరోగ్యపరంగా రికవరీ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలోనే కుజగ్రహ సంచారం జరుగుతున్నది. విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. గురువు 1000 స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం తక్కువగా ఉంది. కానీ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగుంటాయి. ఎందుకంటే రవి తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క అనుకూలత రీత్యా ఇది యోగిస్తుంది. కాబట్టి తృతీయంలో ఉన్నటువంటి రవి యొక్క అనుకూలత రీత్యా వీరు కొంచెం కష్టపడి చదవగలిగినా సరే, ప్రిపేర్ అవ్వగలిగితే, ప్రయత్నాలు చేయగలిగితే ఉద్యోగంలో అనుకూలత పొందగలుగుతారు. నేను తృతీయంలో వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది అనుకూలిస్తున్నది. మరియు జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు యొక్క అనుకూలతని పెంపొందించుకోవడం కోసం ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి హనుమాన్ దేవాలయాన్ని దర్శించి సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. కర్కాటక రాశి వారికి అష్టమంలో శని సంచారం అనేది కొంచెం బాధిస్తూ ఉన్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తున్నది. అదేవిధంగా 1000 స్థానంలో వచ్చేటప్పటికి కుజుడు, అదే ధన స్థానంలో వచ్చేటప్పటికి రవి, అంటే 2 పాపగ్రహాలుగా మారాయి అన్నమాట. 2 వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. అష్టమంలో వచ్చేటప్పటికి రవికి శనికి ఉన్న జన్మ వైరం అనేది ఉంటుంది. రవి మీద శని యొక్క దృష్టి, శని మీద రవి యొక్క దృష్టి, పరస్పర దృష్టి 90 degrees యాంగిల్లో ఉంది. అధికమైనటువంటి ఖర్చు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది కర్కాటక రాశి వారికి చాలా ముఖ్యం ఇప్పుడు ఈ పరిస్థితిలో. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మదు. మరియు ఈ రాశి వారు కొద్దిగా కష్టపడి చదవాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు పెట్టాలి. మరియు విద్యార్థులకు అయితే మటుకు ఇందాక చెప్పిన విధంగా కొద్దిగా కష్టపడి చదివితేనే విజయాన్ని సాధించగలుగుతారు. గురువు యొక్క అనుకూలత అనేది ఉంది రాశి వారికి. గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శనికి రవి 2 గ్రహాలు మీరు గమనించినట్లయితే ఒకటి 1000 స్థానాల్లో, ఒకటి ధన స్థానాల్లో ఉంది. లాభస్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వారికి. గురువు యొక్క అనుకూలత రీత్యా విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కానీ మాట్లాడేటప్పుడు కానీ కోపాన్ని తగ్గించుకొని మాట్లాడితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా వ్యాపారం అనేది బాగా జరుగుతుంది. ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ముఖ్యంగా ఈ రాశి వారు హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని ధరించడం, లేకపోతే హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించడం. ఒక మంగళవారం వెళ్ళే హనుమాన్ దేవాలయంలో కొద్దిగా సింధూరాన్ని మీరు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. సింహరాశి వారు మనం గమనించినట్లయితే ఈ వారంలో జన్మరాశిలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రవిగ్రహ సంచారం, అదేవిధంగా కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి మరియు అదేవిధంగా మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, పోలీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు, ప్రమోషన్స్లో అనుకూలంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో
పరిచయాలు ఏర్పరచగలుగుతుంది. రాజకీయంగా ప్రాబల్యం అనేది పెంపొందించుకోగలుగుతారు. కుజుడు యొక్క అనుకూలత అనేది అలా ఉంటుంది. ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి ఈ వారం ఈ వారాంతంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జన్మరాశిలో పనిచేస్తున్నటువంటి రవి ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు కలిగించినప్పటికీ కూడా ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో మీరు మాట అనేది కొంచెం జాగ్రత్తగా మాట్లాడగలిగితేనే ఈ యొక్క వారం అనేది సాఫీగా నడుస్తుంటుంది. కోపాన్ని తగ్గించుకోగలగాలి. అదేవిధంగా ఎక్కువగా అసౌకర్యానికి గురవ్వటం అనేది కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది రాశి వారికి. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పవచ్చు. బిజినెస్ నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో మనం గమనించినట్లయితే సూర్యారాధన అనేది చేసుకోవాలి. ప్రతి ఆదివారం ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్య నమస్కారాలు చేసుకోవటం, అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ కన్యారాశి. కన్యారాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉందని చూద్దాం. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. సంతాన సంబంధితమైన విషయాల్లో స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి గురువు యోగ్యకారకుడు. విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏదో ఒక అరమరికలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఏదో ఒక ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కానీ రాశి వారు వచ్చినప్పటికీ వృత్తిరీత్యా బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే శని యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. గురువు యొక్క అనుకూలత అనేది దానికి ఇంపాక్ట్ అనేది బాగా పెంచుతున్నది. గురువు యొక్క అనుకూలత, శని యొక్క అనుకూలత రాజకీయంగాను మరి అదేవిధంగా ప్రొఫెషనల్ గాను ప్రమోషన్స్ లోను ఇంక్రిమెంట్స్ లోను బాగా వెతకగలుగుతారు. కానీ అధికమైనటువంటి ఖర్చు వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవి కారకుడు అవుతాడు. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కుల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. రాశి వారికి రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కానీ ఈ రాశి వారికి ప్రేమ స్ఫుటాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క వారం ఎక్కువగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అన్ని స్త్రీలతో అన్ని పురుషులతో సాంగత్యాన్ని కోరుకోవటానికి ఎక్కువగా ముందు జరపడానికి ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు అన్నమాట. మరియు ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలత అనేది కూడా పొందగలుగుతారు. కానీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా అలసిపోవటం అనేది కూడా జరుగుతుంటుంది. రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్యారాధన చేసుకోవటం, అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపం, అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని ధరించటం, అర్పించటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. తులారాశి వారికి మనం గమనించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఈ రాశి వారికి రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ గురువు యొక్క ప్రతికూలత అనేది కొంచెం విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలగాలి. చదివితే ఈ యొక్క వారం రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. ఎవరైతే గ్రూప్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే విద్యార్థి సంబంధితమైన విషయాలతో పాటు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా సానుకూలపడే విధంగా ఉంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో వాటి నుంచి బయటకు రాగలుగుతారు. సూర్యారాధన అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది కాబట్టి ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేసుకోవటం, మరియు అదేవిధంగా సూర్యారాధన కోసం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్ర పాత్రలో నీటిని సేవించటం వల్ల శారీరకంగా మానసికంగా కూడా వీరికి ఎంతో దృఢత్వాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం చివరిలో వీరు పొందగలుగుతారు.
తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొన్ని చిక్కులతో కూడుకున్నటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని దాటుకొని గృహం కొనుక్కోవాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారికి చతుర్థంలో అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా కొన్ని ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా గృహ కొనుగోలులోను, సెల్ఫ్ డ్రైవింగ్లోను కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా అర్ధాష్టమంలో శని ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, ఆరోగ్యపరంగాను కాళ్ళకి, కేళ్ళకి, మోకాళ్ళకి నొప్పుల విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ప్రతి శనివారాలు ముఖ్యంగా ఈ నియమాన్ని పాటించడం అనేది కొంచెం ముఖ్యం. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ శనివారాల పూట కొంచెం మానేయటం అనేది ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఈ యొక్క శనివారాలు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాగలుగుతాయి అన్నమాట. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. రవి యొక్క అనుకూలత మరియు అదేవిధంగా గురువు యొక్క అనుకూలత రీత్యా విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడతాయి. ఎందుకంటే సప్తమంలో గురుగ్రహ సంచారం, రవి యొక్క అనుకూలత అనేది పొందగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేవి ఏర్పడగలుగుతాయి. తదుపరి రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పొచ్చు. రాజ్యస్థానంలో వచ్చేటప్పటికి రవి అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఉన్నాడు, అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో నూతనంగా మీకు వచ్చినప్పటికీ కొత్త పరిచయాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. సాఫీగా జరుగుతుంది అన్నమాట ఈ వారం. మానసికంగా కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. రవి యొక్క అనుకూలత అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి కూడా ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం రీత్యా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది క్రమం తప్పకుండా చేయండి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడు. విద్యార్థులకు విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం కూడా ఇవ్వగలుగుతారు. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా యోగకారకుడు. కాబట్టి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. మాటలు, సంప్రదింపుల్లో ముందడుగు అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మరి అదేవిధంగా కుటుంబ వృద్ధి అనేది మీకు మానసిక సంతుష్టిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. విద్యార్థులకి మరి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో, స్థానచలనాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కొత్త ఉద్యోగాల గురించి మీరు చేస్తున్నటువంటి అన్వేషణలో ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉంటుంది. అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి రాశి వారికి. తదుపరి రాశి వచ్చేటప్పటికి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉందనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ యొక్క వారం ధనుస్సు రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతున్నాడు. కానీ వీరికి జనాకర్షణ అనేది ఇవ్వగలిగినటువంటి గ్రహం వచ్చేటప్పటికి శని తృతీయంలో ఉన్నప్పుడు అది జనాకర్షణని పెంపొందించగలుగుతుంది. పొలిటికల్గా కూడా ఒక మెట్టు ఎదగటానికి, ఆఫీసెస్లో కూడా కొంచెం ఒక మెట్టు ఎదగటానికి, ప్రమోషన్స్ పరంగా ఆ యొక్క స్టెబిలిటీని ఇవ్వడానికి దోహదపడుతూ ఉంటుంది. కానీ సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వీరికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా ప్రతిబంధకాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క విషయాన్ని గమనించాలి. మరియు అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో కష్ట నష్టాలను గురి చేసే విధంగా ఉంటాడు. మరియు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ అధికమైనటువంటి ధన ఖర్చుని
ఖర్చు కారకుడుగాను ఏర్పడుతూ ఉంటాడు. కాబట్టి తగు జాగ్రత్తలు అవసరం. తండ్రి గారితో పొరపత్యాలు, అనవసరమైనటువంటి ఇష్యూస్ లో వేలు పెట్టకుండా ఉండటం అనేది ముఖ్యం. మరియు అదేవిధంగా మీ యొక్క పై ఉన్నతాధికారుల విషయాలని గోప్యంగా ఉంచాల్సినటువంటి వారి ఏవైతే విషయాలు ఉన్నాయో అలాంటి విషయాల గురించి బయట చర్చించకుండా ఉండడం అనేది కూడా ముఖ్యం ఈ యొక్క రాశి వారికి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. అష్టమంలో ఉన్నటువంటి గురువు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూల ఫలితాలు అనేవి గోచరించట్లేదు. కొద్దిగా కష్టపడి ప్రయత్నాలు చేస్తే గానీ ముడిపడటానికి అవకాశం గోచరించట్లేదు. ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంది. ముఖ్యంగా కుజుడికి సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా సూర్యారాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాన్ని కనుక చెప్పొచ్చు. గురువు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. ఈ రాశి వారికి గురువు పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు అది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన విషయాల్లో వారి సంతానం యొక్క ఎదుగుదల మరియు సంతాన సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు ఈ రాశి వారికి తండ్రి గారి తరపు ఆస్తి సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే తండ్రి గారితో సత్సంబంధాలు అనేవి ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం రీత్యా ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ధైర్యంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలలో ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. సంఘంలో గౌరవము గుర్తింపు అనేది ఏర్పడుతుంది. మీరు చెప్పేటువంటి మాటకి ఒక మంచి వాల్యూ అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగకారకుడు. అష్టమంలో ఎప్పుడైతే శుక్రుడు సంచారం చేస్తున్నాడో అంటే బుధుడు రవి కలిసి అష్టమంలో ఉన్నారు, శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అన్నమాట. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. అంటే అధికమైనటువంటి ఖర్చు కారకుడుగా ఉన్నాడు అన్నమాట. మనం చూసినట్లయితే రవికి శనికి ఇద్దరు వచ్చేటప్పటికి పరస్పర వైరం అనేది ఉంది. అది కూడా ధనస్థానంలో శని, అష్టమంలో రవి, ఒకరి మీద ఒకరి దృష్టి అనేది ఉందన్నమాట. ఈ పరస్పర దృష్టి అనేది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికమైనటువంటి ఖర్చు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఏర్పడటానికి కారకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉండే విధంగా ఉంది. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఏదో విధంగా డబ్బు రావటం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం గురువు యొక్క అనుకూలత, రాహు యొక్క అనుకూలత, మరి కుజుడు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్థంలో వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఎవరైతే రక్షణ రంగంలో పోలీస్ కానీ లేకపోతే మిలిటరీ కానీ ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి మకర రాశికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే రవి యొక్క అనుకూలతను పెంపొందించుకోవడం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా సూర్యనారాయణ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంది అని చూద్దాం. కుంభరాశి వారికి మనం గమనించినట్లయితే బుధుడు రవి కలిసి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నారు. మరి శని వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నాడు. శని మీద రవి యొక్క దృష్టి పడటం వల్ల కొద్దిగా మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా అష్టమంలో వచ్చేటప్పటికి శుభగ్రహం ఉంది. అంటే కేతువుతో కలిసి శుక్రుడు ఉన్నాడు అన్నమాట. అంటే శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నందువలన ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగుంటుంది. సమయానికి డబ్బు రావటం, పిల్లల యొక్క వృద్ధి పొందడం, కుటుంబ వృద్ధి జరగటం అనేది కూడా సైమల్టేనియస్గా జరుగుతుంటుంది. అంటే ఒక విధంగా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఏదో విధంగా ఒక పాజిటివ్నెస్ అనేది కూడా లైఫ్లో ఉంటుంది. అంటే సంతాన విషయాల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంతాన వృద్ధి పొందడం అనేది ఒక శుభ పరిణామంగా గోచరిస్తున్నది. ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని ప్రభావ రీత్యా మానసిక ప్రభావం చింత అనేది ఎక్కువగా ఉంటుంది. ధనం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం పాజిటివ్ హోప్ అనేది కూడా ఉంటుంది. పంచమంలో కుజుడు, అదేవిధంగా చతుర్థంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నారు ఈ రాశి వారికి.
ఈ పంచమంలో ఉన్నటువంటి కుజుడు వచ్చినప్పటికీ అధికమైనటువంటి ఖర్చు కారకుడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా ధనస్థానంలో రాహు ఉన్నాడు అన్నమాట. తను కూడా వచ్చినప్పుడు ఖర్చు కారకుడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉంది. కాకపోతే కష్టపడి ప్రయత్నం చేస్తేనే అవుతుంది అన్నమాట. సామాన్యంగా లేదు. లక్ ఫ్యాక్టర్ అనేది అంత ఎక్కువగా లేదు కాబట్టి కొంచెం ఎక్కువగా కష్టపడి చేయాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఇటువంటి పరిస్థితే. కొంచెం ఎక్కువగా తిరిగి చేస్తే ఎవరైనా చేసేవారు ఉన్నా సరే, మీరు తిరిగి చేసుకున్నా సరే వివాహం అనేది జరగడానికి ఈ వారాంతంలో, ఈ వారం కూడా శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కొంచెం పాజిటివిటీ అనేది పొందడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది. మరి వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పుడు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖర్చు కారకంగా ఉంది కాబట్టి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహువుకి దుర్గాదేవిని పూజించడం, కేతువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి వీరు వినాయకుడిని పూజించవచ్చు. జన్మరాశుల ముఖ్యమైనటువంటి గ్రహం శని, సప్తమంలో రవి. ఈ యొక్క 2 గ్రహాలకు వచ్చినప్పటికీ సూర్యనారాయణ స్వామిని, వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకరే కాబట్టి ఒకరిని పూజించినా సరే సరిపోతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మీనరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. అర్ధాష్టమంలో అంటే చతుర్థంలో వచ్చినప్పటికీ కుజుడు ఉన్నాడు. కుజుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. శని ఇచ్చేటువంటి ఫలితాలే కుజుడు ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాడి రీత్యా మనం చూసుకున్నట్లయితే రాశి వారికి కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేది ఏర్పడగలుగుతాయి. కొన్ని విషయాల్లో సామరస్యంగా పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రవి యొక్క అనుకూలత అనేది వీరికి రాశి వారికి బాగా కలిసి వస్తున్నది. వీ యొక్క స్థితిరీత్యా వచ్చినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడటం, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరగటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. రవి యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారిని ముందుకు తీసుకెళ్తుంది. మరియు అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను సమయానుకూలంగా సమయానికి తీసుకోగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది అన్నమాట ఈ రాశి వారికి. శుక్రుడు సప్తమంలో, పంచమంలో బుధుడు రవితో కలవటం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారికి. సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, వారి యొక్క ఎదుగుదల మీ మానసిక ప్రశాంతతకి గల కారకంగా ఉంటుంది. వారు ఎలాగైనా సరే జీవితంలో స్థిరపడగలుగుతారు అని చెప్పి ఒక నమ్మకం అనేది వారి మీద మీకు ఏర్పడగలుగుతుంది. వారు చదువుకుంటున్న స్థితి చూసి మీకు మానసికంగా కూడా ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే రవి యొక్క అనుకూలత ఉంది కాబట్టి ఎవరైతే గ్రూప్స్, సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో చదవగలుగుతారు. రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది వీరికి, రాశి వారికి. తద్వారా వచ్చినప్పటికీ వారు చేసేటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగం ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఎగ్జామ్స్లో మంచిగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. మరియు సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పక్కన ఉన్నటువంటి వారు మీ గురించి ఏమనుకుంటున్నారని చెప్పి ఒక ఆలోచన అనేది ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు, ఎందుకంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయింది, మొదటి పాదంలో ఉంది కాబట్టి ఆ యొక్క ఖర్చు విషయంలో కొంచెం ఆలోచన అనేది ఏర్పడుతుంది. నేను వెళ్తున్న దారి కరెక్టేనా కాదా, అది వ్యాపారంలో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనే ఒక ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ గమనించినట్లయితే దుర్గాదేవిని పూజించడం, మరియు అదేవిధంగా వినాయకుడిని పూజించడం. వారితో పాటు ఈ యొక్క వారంలో మా యొక్క రాబోతున్నటువంటి మంగళవారం అయితే ఈ వారంలో కంపల్సరీగా సింధూరాన్ని ధరించండి. ప్రతినిత్యం కూడా సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.